హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, హీరో ఎక్స్పల్స్ 421 చాలా మంది ఈ వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే హై అండ్ సీసీలో హీరో దగ్గర నుంచి రాబోతున్న వెహికల్ అనమాట. ఈ మధ్య హీరో కంపెనీ వాళ్ళు టెస్ట్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని స్పై షాట్స్ అయితే చూసాము యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో. నేనైతే చాలా చూస్తున్నాను అనమాట. డిజైన్ అయితే కొద్దిగా యూనిక్గా అనిపించింది. స్పెసిఫికేషన్స్ కూడా చాలా వరకు బాగున్నాయి అనమాట. అలాగే ప్రైస్ తక్కువలోనే మనకి ఆ వెహికల్ అయితే వచ్చేస్తుంది. ఎలా ఉండబోతా ఉన్నాయి, స్పెసిఫికేషన్స్ ఏంటనేది కొద్దిగా లీక్ అయినాయి అనమాట. అవి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐక్మా 2026లో ఈ వెహికల్ని డిస్ప్లే చేయొచ్చు. అప్పుడు మనకి డిజైన్ ఎగ్జాక్ట్గా ఎలా ఉండిద్ది ఏంటనేది కొంత ఐడియా అయితే ఉండిద్ది అనమాట. సో ఎవరైతే అడ్వెంచర్ వెహికల్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో కొద్దిగా హై అండ్ సీసీలో హీరో దగ్గర నుంచి, వాళ్ళైతే వెయిట్ చేయొచ్చు. స్పెసిఫికేషన్స్ గురించి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ అయితే కాదు, కొంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకుందాము. సింగిల్ సిలిండర్తోనే మనకి ఎక్స్పల్స్ 421 అయితే లభిస్తూ ఉందన్నమాట. 4 వేల్స్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. లిక్విడ్ కూల్డ్ డిఓఎస్ ఇంజిన్తో మనకి ఎక్స్పల్స్ 421 అయితే లభిస్తూ ఉంది. ఇంకా పవర్ ఎంత, టార్క్ ఎంత అనేది మనకి ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. నేనైతే 40 నుంచి 45 PS మధ్యలో ఉండిద్దని చెప్పేసి అనుకుంటున్నాను. 30 నుంచి 35 Nm టార్క్ అయితే ఉండొచ్చు. ఇది ఎగ్జాక్ట్ అయితే కాదు, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా తీసుకొస్తారనేది ఎగ్జాక్ట్గా తెలియదు అనమాట. ఇంకా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్, క్విక్ షిఫ్టర్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉందన్నమాట. సో ఈ మధ్య వచ్చే కాలంలో అన్ని వెహికల్స్లో కూడా అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వెహికల్ క్విక్ షిఫ్టర్ తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మేజర్ ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో తీసుకురావాలని చెప్పేసి మనం కోరుకుందాము. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే జనరల్గా ఎక్స్పల్స్ 204V, ఎక్స్పల్స్ 210లో మనకి పెడల్ డిస్క్ బ్రేక్స్ అయితే ఇచ్చారు. కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్స్. ఎక్స్పల్స్ 210 కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నప్పటికీ చిన్న డిస్క్ బ్రేక్సే తీసుకొచ్చారు. సో ఇది కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ వెహికల్ కాబట్టి 421cc అంటే ఖచ్చితంగా మనకి పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఇవ్వచ్చు. సో నేనైతే 300mm డిస్క్ బ్రేక్ ఫ్రంట్స్ అయినా, బ్యాక్స్ అయినా 230mm డిస్క్ బ్రేక్ ఇస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో 320, 240తో కూడా తీసుకురావచ్చు. ఎందుకంటే కేటీఎంలో మనకి పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. సో హిమాలయంలో కూడా చాలా పెద్ద డిస్క్ బ్రేక్స్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా పెద్ద డిస్క్ బ్రేక్స్తో వెహికల్ అయితే తీసుకురావచ్చు. సో ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట. ఖచ్చితంగా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే ఉండిద్ది. బ్యాక్స్ అయిన ఏబిఎస్ అయితే మనం ఆఫ్ చేసుకుని డ్రిఫ్ట్ లాంటివి చేసుకోవచ్చు. స్విచబుల్ ఏబిఎస్ అయితే ఎక్స్పల్స్ 421లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది కూడా మంచి ప్లస్ పాయింటే. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉండిద్దా, అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉండిద్దా అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఇది కొద్దిగా ప్రీమియం కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ ఉండిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా సస్పెన్షన్ ట్రావెల్ అనేది 210 నుంచి 250 మధ్యలో అయితే ఉండిద్ది. ఎక్స్పల్స్ 210లో మనకి కొద్దిగా ట్రావెల్ ఎక్కువ ఇచ్చారు కదా 204Vతో కంపేర్ చేసుకుంటే. సో దీంట్లో కూడా మనకి సస్పెన్షన్ ట్రావెల్ కొద్దిగా ఎక్కువ అయితే ఉండిద్ది అనమాట. బ్యాక్ సైడ్ మోనోషాక్ అయితే ఉండిద్ది. దాన్ని ఖచ్చితంగా మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండిద్ది. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 21 ఇంచ్ స్పోక్ వీల్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్ 17 ఇంచ్ స్పోక్ వీల్ అనమాట. ఖచ్చితంగా ట్యూబ్ టైరే, ట్యూబ్లెస్ అయితే ఏమీ కాదు. రీసెంట్గా నేను రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ మన బ్లాక్ వీడియో అయితే చేశాను. అందులో మీకు క్రాస్ స్పోక్ వీల్స్ అయితే ఉంటాయి. అట్లాంటి స్పోక్ వీల్స్తో తీసుకొస్తే చాలా హ్యాపీ, మీకు ట్యూబ్లెస్ టైర్స్తో వచ్చేసిద్ది అనమాట. వీళ్ళైతే ప్రైస్ కొద్దిగా తక్కువలో తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మనం క్రాస్ స్పోక్ వీల్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో చూద్దాం, వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వకుండా ఆ వెహికల్ తీసుకొచ్చారనుకోండి, ఖచ్చితంగా మనకి ఇది ఇంకొక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం అయితే ఉంది. నేనైతే క్రాస్ స్పోక్ వీల్స్ రావు అని చెప్పేసి అనుకుంటున్నాను. సో వెహికల్ వన్స్ లాంచ్ అయిన తర్వాత మీకు ఒక వీడియో రికార్డ్ చేస్తాను. ఇట్లా క్లియర్గా చూపిస్తాను ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అడ్వెంచర్ వెహికల్స్లో చాలా ఎక్కువ అయితే ఉంటుంది. ఎక్స్పల్స్ 210లో మనకి 220mm అయితే ఇచ్చారు కదా. సో ఇందులో కూడా మనం సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఇస్తే ఇంకొద్దిగా గ్రౌండ్ క్లియరెన్స్ అయితే పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 820 నుంచి 830mm తీసుకురావచ్చు. అప్పుడు ఖచ్చితంగా హైట్ అయితే మీరు ఎక్కువ ఉండాలన్నమాట ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయాలంటే. ర్యాలీ సీట్ వేసుకున్నాం అనుకోండి, ఇంకొద్దిగా హైట్ అయితే పెరిగింది. సో చూద్దాం ఎంత సీట్ హైట్తో తీసుకొస్తారో. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే ఖచ్చితంగా ఇది పెద్ద ఇంజిన్ కాబట్టి 15 లీటర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్తో తెస్తారా లేకపోతే వెయిట్ తగ్గించడానికి ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్తో తెస్తారా అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేసింది. ఇంకా వెయిట్ విషయానికి వస్తే 180 నుంచి 190 kgs లోపే ఈ వెహికల్ ఉండే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా మీకు 190 పైకి అయితే వెళ్ళదన్నమాట. 190 kgs లోపే మీరు ఈ వెహికల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు బరువు. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 204V, ఎక్స్పల్స్ 210లో మనకి రౌండ్ LED హెడ్ లైట్ అయితే ఉంది కదా. సేమ్ అదే డిజైన్తో వస్తుందా లేకపోతే హెడ్ లైట్ డిజైన్ మారిద్దా అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కొద్దిగా మారిద్దా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం వెహికల్ లాంచ్ అయిన తర్వాత హెడ్ లైట్ డిజైన్ ఎలా ఉండిద్దేమో. కానీ మొత్తం మనకి LED లైట్స్తో ఈ వెహికల్ అయితే వచ్చింది. హజా లైట్స్ కూడా ఉంటాయి, వీటిని కూడా స్కిప్ చేయట్లేదు అనమాట. సో ఇది ప్లస్ పాయింటే. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఎక్స్పల్స్ 210లో మనకి ఫుల్ డిజిటల్ కలర్ కన్సోల్ అయితే ఇచ్చారు కదా. ఈ వెహికల్ కూడా మనం
కలర్ TFT కన్సోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది 5 ఇంచెస్ ఉండిద్దా 6 ఇంచెస్ ఉండిద్దా అనేది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదనమాట. నాకు తెలిసి కొద్దిగా పెద్ద కన్సోల్ ఉండే అవకాశం అయితే ఉంది. చూద్దాం, కొద్దిగా పెద్ద కన్సోల్తో తీసుకొస్తే చాలా హ్యాపీ. లేదంటే ఎక్స్పల్స్ 210లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్కి పెట్టినా ఆశ్చర్యపోవసం లేదనమాట. కొద్దిగా ప్రైస్ కట్ చేయడానికి మనకి కావాల్సిన ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. బ్లూటూత్ అయితే ఉండిద్ది, నావిగేషన్ అయితే ఉండిద్ది, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, లో ఫ్యూల్ వార్నింగ్, ఇట్లాంటి ఫీచర్స్ అయితే అన్నీ ఉంటాయి. ఈ వెహికల్ మనం లాంగ్ రైడ్కి కూడా తీసుకెళ్తాం కాబట్టి ఖచ్చితంగా మనకి పెద్ద విండ్షీల్డ్ అయితే ఆఫర్ చేస్తారు. అలాగే నకుల్ గార్డ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఈ నకుల్ గార్డ్స్ మనకి ఎందుకు ఉపయోగపడతాయి అంటే వెహికల్ ఎప్పుడైనా కింద పడిపోయింది అనుకోండి, బ్రేక్ లీవర్స్కి అలాగే మన ఫింగర్స్కి కూడా డ్యామేజ్ అవ్వకుండా ఇవి హెల్ప్ అవుతాయి. ఎక్స్పల్స్ 210లో కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వెహికల్ కూడా స్కిప్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా సీట్ విషయానికి వస్తే సింగిల్ లాంగ్ సీట్ ఉండిద్దా స్ప్లిట్ సీట్ ఉండిద్దా అనేది వెహికల్ లాంచ్ అయ్యేదాకా ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను అనమాట. సో స్ప్లిట్ సీట్తో తీసుకొస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చూడాలి ఎలాంటి సీట్తో తీసుకొస్తారేమో, కానీ ఖచ్చితంగా రైడర్ సీట్ కంఫర్ట్ అయితే బాగుండిద్ది. వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉండిద్ది. కిక్ రాడ్ అయితే ఈ వెహికల్లో ఉండదు, అదొకసారి మీరు గమనించాలి. కిక్ రాడ్ అయితే ఖచ్చితంగా రిమూవ్ చేస్తారనమాట. క్రూజ్ కంట్రోల్ కూడా ఉండిద్ది అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తూ ఉంది. ఇది లాంగ్ రైడ్స్ వెళ్ళడానికి ఉపయోగపడిద్ది కాబట్టి ఖచ్చితంగా మనం క్రూజ్ కంట్రోల్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీళ్ళు పెట్టే ప్రైస్కి ఆ ఫ్యూచర్ తీసుకొస్తారా లేదనేది మనకి క్వశ్చన్ మార్క్ అనమాట. సో వెహికల్ లాంచ్ అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే, ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని చెప్పేసి. ఇంకా కలర్స్ గురించి కూడా మనకి ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదు. 3 to 4 కలర్స్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 140-150 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదన్నమాట. ఎందుకంటే DOS ఇంజిన్ పెర్ఫార్మెన్స్ కూడా కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. పెర్ఫార్మెన్స్ మాత్రం కొద్దిగా ఎక్కువ ఉందనుకోండి. అలాగే వెయిట్ కూడా మనకి 180 నుంచి 190 kgs మధ్యలో ఉంటే మాత్రం 25 కిలోమీటర్స్ కన్నా మనం ఎక్కువ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో వెహికల్ వన్స్ లాంచ్ అయిన తర్వాత నేను మీకు ఎగ్జాక్ట్గా టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఎక్కువ రోజులు అయితే లేదు, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్లో ఈ వెహికల్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రైస్ విషయానికి వస్తే 3 lakhs లోపే మనకి ఎక్స్షోరూమ్ ప్రైస్ పెట్టే అవకాశం అయితే ఉంది. 2,70,000 నుంచి 3 lakhs లోపు మనం ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 3,50,000 రూపీస్ లోపే ఉండిద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకా తక్కువ ప్రైస్లో తీసుకొస్తే సూపర్ అనమాట. ఎందుకంటే TVS RTX 300 మనకి 3 lakhs లోపే టాప్ ఎండ్ వేరియంట్ అయితే వస్తుంది. ఆ వెహికల్కి కాంపిటీషన్ ఇవ్వడానికి ఈ వెహికల్ తీసుకురావచ్చు. లేదంటే ఇది 400cc కేటగిరీ కిందకు వస్తుంది కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ ఉండే అవకాశం అయితే ఉంది. సో వెహికల్ లాంచ్ అయిన తర్వాత నేను మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.